మన కాపు కార్పొరేషన్ నుంచి కూడా లబ్ధి పొంది తన పిల్లని మరి ఫారిన్ ఎడ్యుకేషన్ కింద పంపించి చదివించుకుంటున్నటువంటి మన పద్మశ్రీ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడమ్మా. సభకు నమస్కారం. మేము ఒక చిన్న కుటుంబం, ఒక 10-15 వేలు ఆదాయంతో మా పిల్లల్ని చదివించుకునేవాళ్ళం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా మాకు ఎంతో ఇది చేసి మా అమ్మాయి విదేశాల్లో చదువుకుంటానంటే మేము ఎట్లా చదివించగలమా అనుకునేవాళ్ళం. కానీ ఒక భగవంతుడి రూపంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మాకు మా అమ్మాయిని విదేశాల్లో చదువుకునే అవకాశం కలిగించారు. ప్రతి నాయకులు వచ్చినా కానీ ప్రతిభను ప్రోత్సహించి మాకు ఎంతో మా కుటుంబాన్ని ఆర్థికంగా స్తోమత లేకపోయినా మాకు ఎంతో సహకరించి మా అమ్మాయి విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని కలిగించిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. కాపు కార్పొరేషన్ ద్వారా మేము అప్లై చేసుకుని అదంతా కూడా మాకు ఆయన ఒక 10 లక్షలు ప్లస్ ఫ్లైట్ ఖర్చులు కూడా ఆయన అందజేసి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మాకు సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సభాముఖంగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఇది చేస్తున్నాను. నీ పేరేంటమ్మా? పేరమ్మా మైక్లో చెప్పు. పేరేంటమ్మా? పద్మశ్రీ. పద్మశ్రీ అమ్మ. పాప బాబు అమ్మ చదువుకున్నది? పాప అండి. క్రాంతి. ఎక్కడికి వెళ్ళిందమ్మా క్రాంతి? కాన్సస్ సిటీ, స్టేట్ ఆఫ్ మిస్సూరీ. ఓకే అమ్మా. ఏ కోర్స్ అమ్మా? కంప్యూటర్స్ కోర్స్ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా ధన్యవాదాలు సార్. మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ధైర్యంగా ఉండమ్మా. ఎప్పటికీ కూడా ఇట్లాంటి నాయకులు రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. ఇట్రామ్మా. ఇప్పుడు